హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మస్తాన్ను అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ లో పలువురు అమ్మాయిలు ప్రైవేట్ వీడియోలు వందల సంఖ్యలో ఉన్నాయని ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలను అతడే రికార్డ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే మస్తాన్ మాత్రం లావణ్య కావాలని తనను ఇరికించిందని పోలీసులను బుకాయిస్తున్నాడు. ఆ వీడియోలో ఉన్నది తన భార్య గర్ల్ ఫ్రెండేనంటూ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మస్తాన్ సాయి పేరు ఎప్పటినుంచో వినిపిస్తుంది. మొదట్లో మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అని చెప్పిన లావణ్య ఆ తర్వాత రాజ్ తరుణ్ కు తనకు మధ్య విభేదాలకు మస్తాన్ సాయే కారణమంటూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పిఎస్లో 2023లో మస్తాన్ సాయిపై కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు రమ్మన్నాడని, పెళ్లికి వచ్చిన తనను ఓ హోటల్లో ఉంచాడని, అదే సమయంలో తాను హోటల్లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి కొట్టి తన ఫోన్ లాక్కొని అత్యాచార యత్నం చేసినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. తాజా కేసులో హార్డ్ డిస్క్ విషయంలోనే తనపై హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది లావణ్య. ఆ హార్డ్ డిస్క్ లో మస్తాన్ సాయి మహిళలకు తెలియకుండా తీసిన వందల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్నాయని తెలిపింది. కొంతమందిని పెళ్లి చేసుకుంటానని, కొంతమందితో నేను తప్పు చేశాను, ఉరివేసుకొని చచ్చిపోతానని ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా ఆడినట్లు చెప్పింది. అలా ఉరివేసుకొని చచ్చిపోతున్నట్టు నమ్మించే వీడియోలు కూడా ఇదే హార్డ్ డిస్క్ లో ఉన్నాయని లావణ్య బయటపెట్టింది. వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి ఫోన్ హ్యాక్ చేసి తీసిన వీడియోస్, ఫోటోస్, హీరో నిఖిల్ ఫోన్లో ఉన్న ప్రైవేట్ పార్టీ వీడియోస్ కూడా ఈ హార్డ్ డిస్క్ లోనే ఉన్నాయంది. అతను ఎన్ని నేరాలు చేశాడో అన్ని కేసుల వివరాలు, ఆ నేరాల నుండి లీగల్ గా ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేసుకున్న పర్సంటేషన్స్ కూడా అందులోనే ఉన్నాయని పోలీసులకు వివరించింది. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ పై ఫోకస్ పెట్టిన పోలీసులకు అందులో వందల సంఖ్యలో వీడియోలున్నట్లు తేల్చారు. మరోవైపు ఆ వీడియోలపై తొలిసారి పెదవిప్పిన మస్తాన్ సాయి వాటిలో ఉన్నది మరెవరో కాదని, తన భార్యేనని, కొన్ని వీడియోల్లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని పేర్కొన్నాడు. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించినట్టు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవి 2017లో హనీమూన్కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలని, ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్ లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. వాటిని తన వద్ద పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుందన్నాడు. గతంలోనే డ్రగ్స్ కేసులో ఓసారి అరెస్ట్ అయ్యాడు మస్తాన్ సాయి. తాజా అరెస్ట్తో అతడి బాగోతాలు వెలుగులోకొస్తున్నాయి. గుంటూరుకి చెందిన రావి రామ్మోహన్ రావు కుమారుడు రావి బావాజీ మస్తాన్ సాయి 2022 నుండి ఉన్నిత్ రెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా లావణ్యకు పరిచయం.